లైటింగ్ బాగుంది కదా, ఎప్పుడో కొన్నాం, 2 సంవత్సరాల క్రితం కొన్నాము, 3 సంవత్సరాల క్రితం కొన్నాము, బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ హారిక. హ్యాపీ బర్త్డే టు యూ. డాడీకి పెట్టు ఫస్ట్. రాని డాడీ వస్తారు ఎదరికి. తర్వాత అమ్మకి కేక్ ఇక్కడ పెట్టేసాయి అలా. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఏం చేస్తున్నానంటే హారిక పుట్టినరోజు మాట, తనకి చిన్నగా సర్ప్రైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అయితే అది కాలేజ్కి వెళ్ళిపోయింది, ఎగ్జామ్స్ అవి ఉన్నాయని. ఇంకా ఎలాగో తను లేదు కాబట్టి, అంటే ఫస్ట్ నుంచి చేయను అంటూ కూర్చున్నాను. అందుకని ఇంక అది కూడా హోప్ పెట్టుకోలేదు అనమాట. ఎందుకంటే ఎక్కువే ఖర్చు పెట్టాను, చాలా డ్రెస్సులు తీసాను హారికకి. ఇంక ఈసారి నీకు పుట్టినరోజు డ్రెస్ అది తీయనని చెప్పాను, కానీ తీస్తూనే ఉంటానండి, అవన్నీ మామూలే. అంటే తనకి ఇష్టం మాట, ఎప్పుడు డెకరేషన్ అది అంటే చాలా ఇష్టం. అందరికీ కూడా తను డెకరేషన్ బాగా చేస్తుంది. హారిక అయితే వాళ్ళ అన్నయ్య పిల్లలు వచ్చిన, అదే తొలిపుట్టు అది వస్తారు కదా, అలా వచ్చినప్పుడు అది డెకరేషన్ అంటే మహా ఇష్టం అన్నమాట. అన్నీ అంటే అన్నీ తీసుకుని షాపింగ్ చేసి మరీ డెకరేషన్ అది చేస్తుంది. సరే సాయి, మనం చేయగలమా? నేను ప్లాన్ ఇస్తాను, నువ్వు చేస్తే చాలు, సపోర్ట్ చేస్తే. రేపు పొద్దునకి వంటకండి ఇవి వెజ్ కర్రీసే. ఇంకా హారిక వాళ్ళ ఫ్రెండ్స్ అది వెజ్జేనంట, చూడాలి. మామూలుగా అయితే ఏదో అనుకుని అలా తెప్పించాను, కానీ ఏంటనేది ఇంకా నేను కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. మరి కేక్ అది చేసుకోవాలి, ఇంట్లోనే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు కొన్ని దొరకట్లేదు ఇక్కడ ఇంగ్రీడియంట్స్, రావులపాలెంలో అయితేని కేక్ చేసుకుందామని చాలా ఇష్టంగా అనుకుంటున్నాను. అంటే క్రీమ్ చీజ్ ఉంటుంది, కానీ లేదా అసలు దొరకట్లేదా? క్రీమ్ చీజ్ అక్కడికి వెళ్ళి అడిగారా? రిలయన్స్లో ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో లేవా? మరి బేకరీ వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ ముందే తెచ్చేసుకుంటారా? ఏం చేయాలి దానికి ఆల్టర్నేట్గా, మళ్ళీ కేక్ అంటే చేసేస్తాను, కానీ దానిపైన క్రీమ్ అది లేకపోతే బాగోదు కదా. ఏం చేద్దాం, లేదా తెప్పించేద్దామా, లేదా చేద్దామా? ఏదైనా హారిక రాకుండానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 12 అయ్యేటప్పటికి దాని పుట్టినరోజు కాబట్టి అది పడుకున్నాక డెకరేషన్ చేయాలి. ఈ లోపల అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. నెట్ క్లాత్లు అవి ఉన్నాయి, లైటింగ్స్ ఉన్నాయి కదా. నేనేం ప్లాన్ చేస్తున్నానో అంతా కూడా వీడియోలో మీకు చూపిస్తానండి. అసలు నాకైతే ఏ ప్లాను లేదు, చేయడం అంటే ఏదో ఇవ్వాలి, సర్ప్రైజ్ ఇవ్వాలి, దానికి నచ్చినట్టుగా అనుకుంటున్నాను. కానీ నేను కన్నా తనమే బాగా చేసుకుంటుంది డెకరేషను. ఇప్పుడు మా వాళ్ళంటే మా సాయిరం చేస్తాడు, ఒక ఐడియా ఇస్తే వాడు ఫినిష్ చేసేస్తాడు. చేస్తా కదా నాన్న? ఇంతకీ మా సాయిరంకి పర్సనల్గా అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా హారికకి మటుకి బర్త్డే పార్టీనన్నా కేక్ కటింగ్ అన్నా ఇష్టం. అంటే కేక్ అంటే అదే కట్ చేయడం అంటే సర్ప్రైజ్ అన్నమాట, సర్ప్రైజ్ ఇవ్వాలి తనకి, అలా ఉంటుంది తనతోటి. ఇంకైతే ఇప్పుడు ఇవన్నీ సర్దేస్తాను. దొండకాయలు ఇవన్నీ తీసుకొచ్చినట్టున్నారు, ఎగ్స్ కూడా తెమ్మన్నాను కేక్ చేద్దామని. మరి డార్క్ చాక్లెట్ తెచ్చుకుని, లేకపోతే పైన ఓన్లీ క్రీమ్ కింద చాక్లెట్ కేక్ చేసేస్తే ఇంకా, అంటే ఆ క్రీమ్ దొరకదు కాబట్టి బేకరీ స్టైల్లో రాకపోయినా అదండి ట్రై చేస్తానండి. వీలైతే కుదిరితే కేక్ కూడా చేసేద్దామని ఉంది. చాలా అయింది కేక్ కూడా ట్రై చేసి, మళ్ళీని అప్పట్లో బాగానే వచ్చింది నాకైతేని. సరే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ పక్కన పెట్టేసుకుని ఇంకా ఏం కావాలో ఏంటి అనేది బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. బయటికి వెళ్దాము. శారీకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఏమైనా సూట్ అయితే తీసుకుందాము. బండితలోనా? ఓకే, హాయ్ చెప్పు మరి. బంటిగాడు చూడండి, ఓరు వినపడుతుందా మీకు? ఇదిగోండి క్లీనింగ్ చేస్తుంది అది. 4ంటికి సాయంత్రం కరెక్ట్గా ఇంకా 4 అయ్యేటప్పటికి అది క్లీనింగ్ చేసేయాలన్నమాట. నీట్గా చేసేస్తుంది, 1-2 సార్లు తిరుగుతుంది అన్నమాట, అంత శుభ్రంగా చేస్తుంది. ఇంకా బయలుదేరుతున్నాను నేను కూడా. శారీస్ అయితే పెట్టుకున్నాను బ్యాగ్లోని. ఇంకా అంతే కదా, ఇంకేమీ లేదు కదా. అంటే షాప్కి అక్కడ బ్లౌజులు అయ్యో కొంచెం ఆఫర్లో ఉన్నాయి అని చూశాను, వెళ్ళలేదు అప్పటి నుంచి. వెళ్దాం అనుకుంటున్నాను.
వెళ్ళి అక్కడ బాగుంటే కనుక తీసుకుందాము అనిపిస్తుంది. మ్యాచింగ్ ఉంటే కనుక, లేదంటే వేరే బ్లౌజ్ కూడా తీసుకుందాం అని ఉంది. అసలు చూసి లేదంటే మిషన్ దగ్గర బ్లౌజులు ఇచ్చేసి ఫాల్స్లు తెచ్చుకొని ఇంటికి వచ్చేయాలన్నమాట. చూపిస్తాను మీకు తర్వాత కూడానే. ఇదిగో సాయి పరసది, ఇదిగో బండితాళం కూడా, బండితాళం పరసు పట్టుకో. నడు షాప్కి. బయటికి వెళ్ళాను కానండి, బ్లౌజులు ఉన్నాయి కానీ నా శారీకి మ్యాచ్ అయ్యే ఆ కలర్ అయితే లేదు, పర్పుల్ కలర్ లేదు, కొంచెం డార్క్ లేదా లైటు ఉన్నాయి. అది ఎందుకులే ఇంకా చీరలో బ్లౌజే బెస్ట్ ఏమో అనిపించింది. అంటే మ్యాచ్ ఉంది లైట్ కలర్ అంటే మనకి సపరేట్గా తెలిసిపోద్ది. అది నాకు నచ్చలేదు, ఇంకా తీసుకోలేదు, వీడియో కూడా తీయలేదు అక్కడ బ్లౌజులు. కానీ బాగానే ఉన్నాయి, మగ్గం వర్కులు కూడా ఉన్నాయి. 1200 నుంచి అలా ఉన్నాయి రావులపాలెంలోనే. ఎక్కడంటే పోలీస్ స్టేషన్ ఎదురుగుండా పైనమాట, ఆపోజిట్లో రోడ్లో ఉన్నాయి. ప్రగతియో ఏదో అనుకుంటా షాపు, నేను ఇంక వీడియో కూడా తీయలేదు. బాగానే ఉన్నాయి ఎంబ్రాయిడింగ్, అలాగే వర్క్కి కూడా ఉన్నాయన్నమాట. రెండు కూడా బాగున్నాయి, మగ్గం వర్క్కి కూడా. ఇంకేం చేస్తున్నానండి, ఇంకా హారిక రాలేదు. ఈ లోపల నేను కేక్ కూడా తెప్పించేసాను. ఈ శీతాకాలం త్వరగానే మనకి తను రాకుండానే, అంటే చీకటి పడిపోతుంది కదా. టిఫిన్స్ ఏమో పిల్లలు తెచ్చేసారు, కేక్ కూడానే ఇంకా డీప్లో పెట్టేద్దాము. కూల్ కేక్ మాట, ఒకసారి చూపిస్తాను. ఆ మేడం వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ ముందే చెక్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఎలా వచ్చిందో కేక్ చూద్దామని ఓపెన్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే చెల్లి. అయ్యో ఇది ఊగుతా పడిపోయినట్టుందిరా బండి మీద వచ్చినప్పుడు. అంతేనా? అంతేనమ్మా. ఓకే, కేక్ అయితే బాగుంది, డ్రై ఫ్రూట్స్ తోటి వచ్చినట్టుంది. కూల్ కేక్ మాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అయితే అండి, ఎప్పుడు ఇంకా ఏదైనా ఎవరికైనా సర్ప్రైజ్ అంటే హారిక మాట. హారికకేమో మేము ఇస్తున్నాము ఇప్పుడు. ఇంక ఇది ఇలా క్లోజ్ కూడా చేయలేదు, నేను పెట్టేస్తాను, డీప్లో పెడతాను. ఇందులో పెట్టానా, అన్నీ పట్టేటట్టు కనపడుతుంది. ఓకే, ఇవి సీక్రెట్గా దాయాలి. చెల్లు బ్యాగ్ కూడా తీసేద్దాము, ఇవేమో ఇందులో పెట్టేద్దాం. చూడదులే, ఈ బ్యాగ్ తీసేస్తాను. ఇంకా టిఫిన్స్ చేయాలి, ఎలాగో వచ్చేస్తుంది కదా హారిక, ఒక పావు గంటలో వచ్చేస్తుంది, ఒక 10 నిమిషాల్లోని వచ్చేసిన తర్వాత. ఇంతకు మీరేం తెచ్చుకున్నారు? ఫ్రై పీస్ తెచ్చుకున్నారా? టిఫిన్స్ అయితే. డెకరేషన్ ఏమో అక్కడ అనుకుంటున్నామండి, ఇలా చూపిస్తాను. డెకరేషన్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చేద్దామా? 12 దాకా పడుకోకుండా ఉండాలి. అంటే ఈ లోపల, అంటే అది పడుకున్నప్పుడు మనం లేసి ఒక అరగంట తర్వాత 10కి కూడా పడుకుంటుంది. మేము ఎప్పుడు అవుతాయో మనకి ఏమన్నాని చూద్దాంలే. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. హారిక వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. బిర్యానీ మీరు ఇద్దరు తింటారు. నువ్వు తింటావా పలావ్? తినవా? టిఫినా? డాడీ నువ్వు ఎక్కువ ఊతప్ప పడతావు, ఊతప్ప తెప్పించేశారు. డాడీకో ఊతప్ప, నీకు ఊతప్ప తెప్పించారు. నేనైతే ఉప్మా దోశ తిందాం అనుకుంటున్నాను. ఓపెన్ చేయి, ఏమొచ్చినాయో తెలీదు. దబ్బకాయ చట్నీ చాలా ఇష్టం అన్నమాట. మాకు అంబాజీపేటలో దబ్బకాయ పచ్చడి బాగా చేస్తారు. ఇది మట్టికి టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఒకటి కట్టారు నాన్న, ఉప్మా పెసరట్ట, ఉప్మా దోశ కలపు. అవునా? కాలేజ్ నుంచి వచ్చింది, బాగా నీరసంగా అనిపిస్తుంది. రికార్డులు అయ్యి ఫినిష్ చేస్తావా? ఇదిగోండి టిఫిన్స్, ఉప్మా దోశ. నేను కూడా రాయేలా పడుకోవా? రోజు నైట్ 12 అయిపోతుంది కదా, ఎగ్జామ్స్ అని చదువుతూనే ఉన్నావు కదా. కష్టం. ఈరోజు రికార్డ్స్ మాకు సడన్గా చెప్పారు, అదే అవ్వలేదా? పోయిందన్న. ఓ పని చేయి, టైం ఎంత అయింది? 7:30. 10 పడుకుంటే సరిపోద్ది.
వర్క్ రాసుకుని పడుకో, మరి నీరసం వచ్చేస్తుంది కదా. కాదు, ఉమ్. రికార్డ్ పోయిందండి కదా. దొరికిందా? దొరికేసింది. ఎవరి దగ్గర ఉంది? మా దగ్గర ఉందంట. నన్ను భయపెట్టేసారు ఎంత కావాలని. మరి నువ్వు టెన్షన్ అయ్యావు కదా, మళ్ళీ తందే రాసింది కూడా పప్పమని. ఇదిగోండి, ముందు మేము ఇద్దరం తినేస్తున్నాం. నాకు ఆకలి వేస్తుంది, నాకు కూడాని. మా వారికి తర్వాత వస్తారు. మీరు ఇంకా బిర్యానీ తింటారు అంటున్నారు కదా. పెట్టేసుకోండి అయితే, పట్టుకెళ్ళిపోతారా? ఇంకా నేను పెట్టట్లా ప్లేట్లన్నీ. టిఫిన్ ఎదిరింది. ఉప్మా దోశ బాగుంటుంది కదా. బాగుంది. నా ఊతప్ప కూడా బాగుంది. సరే, మీరు కూడా తినేసేయండి. మీ భోజనాలు అయిపోయాయండి. టిఫిన్లో భోజనాలు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా రేపు పొద్దున్నైతే ఇంకా కాలేజ్కి వెళ్ళాలా? ఎన్ని రోజులు ఉంటాయి ఎగ్జామ్స్? రేపు ఏంటి? నేను ముందే చెప్పేసాను కదా అరగా పుట్టినరోజు అలా అన్నాయి. ఇంకా నేను ముందే చెప్పాను కదా నీకు ఇంకేం బర్త్డే అది ఏం చేయనని. నీకు తెలుసు, నేను ముందే చెప్పేసాను. ఎప్పుడైనా చేస్తానని చెప్తాను. డ్రెస్ కూడా తీయలేదండి, నిజంగానే డ్రెస్ కూడా తీయలేదండి. ఇంకేం చేయను. తీయకపోయినా నెక్స్ట్ మళ్ళీ అలాగో తీసుకుంటుంది. శంకరదాదా చూస్తున్నారా? బాగుంటుంది ఇది. ఇదిగోండి, బాగా పండిపోయింది హారిక. మరి తలపొడి వస్తుంది అంటున్నామని చెప్తున్నాను. బాగా రంగు వచ్చింది సాయి. రిలయన్స్లోనే కదా ఇది తీసుకున్నది. పుచ్చకాయ తెచ్చారు కానీ బాగోలేదు, లేతగా ఉంది. తెచ్చారు కానీ డాడీ నీకు ఉంచలేదు. ఇంకెందుకు? ఇంకా లేతది కాదు, అందరూ అసలు కలరే లేదు, వైట్. అలా కదలే, లైట్ గులాబీ రంగు ఉందంతే. ఇంకా అసలు బాగాలేదు. బొబ్బస్కాయ 2 రోజులు లేట్ అయింది కదండి. ఇది నిన్నగాక మొన్న తెచ్చింది. ఇది పుచ్చకాయ ఇవాళ తెచ్చారు. అరటిపళ్ళు లేవండి. బాగుంటున్నాయండి రిలయన్స్లో ఫ్రూట్స్. కొంచెం కాస్ట్ ఉంటున్నాయి కానీ క్వాలిటీ ఉంటున్నాయి కదా. ఇంకా ఇది చెక్కేసి ముక్కలు కోసేస్తాండి. బొబ్బాస్కాయ ముక్కలు అయితే కోసేసానండి. టేస్ట్ అయితే బాగుంది. ముక్కలు కింద కట్ చేసి 4K వేస్తే బాగుంది కదా. అంత పెద్ద ముక్కలు కట్ చేసేవి మీకు అన్నీ అండి నిజంగా అనకూడదు కానీ అంత పర్ఫెక్ట్గా అంటే అలా కుదురుతుందండి. స్వీట్ అయితే ఉంది, బాగుంది. మీరు కూడా త్వరగా తినేసి 2 ముక్కలు తినండి, సర్వ్ చేస్తుంది. మరి బిర్యానీ తెచ్చుకున్నారు మీరు, మేమైతే టిఫిన్ తెచ్చుకున్నామండి. హారిక అయితే ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంది, వెళ్తుంది బయటికి వెళ్ళి. అంటే వచ్చిన వెంటనే కాలేజీ నుంచి వచ్చిన వెంటనే ఆకలేసింది, ఇంకా టిఫిన్ తినేసింది. ఇదిగోండి ఇంకా ముక్కలు అయితే నేనైతే తినేస్తున్నాను. స్వీట్గా ఉన్నాయి, మరి తీసుకోండి. సౌండ్ తగ్గించినానా? నేను తినేస్తాను మరి, అది మీరు త్వరగా రాకపోతే. ఇంకా రెడీ చేయాలి, ఇంకా డెకరేషన్ ఉందన్నమాట. ఇంకా అదేమో చదువుకుంటుంది, గదిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత, అది పడుకున్న తర్వాత నేను డెకరేషన్ చేయాలి. నాకు అసలు సరిగ్గా రాదు. ఏదో అనుకుంటున్నాము సాయిరం నేను అది ప్లాన్ చేద్దామని. ఏ సాయి? సరే సరే, స్లోగా. సరే అండి, మళ్ళీ కలుద్దాం. లేవా? ఎన్నో లేవా? స్లోగా మాట్లాడు, లేచిపోద్ది నువ్వు. పడుకున్నారండి. ఇంకా ఇప్పుడు పడుకుందన్నమాట. ఆ బుక్స్, ఆ ల్యాప్టాప్ ఇంకా ఆ టేబుల్ దగ్గర అలాగే ఉంచేసింది. మేమైతే ఇంకా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం. 10:30 అయింది, అంతేనా? 10:30 అయిందా? ఆ పడుకోబెట్టడానికి 9కి త్వరగా పడుకో, పొద్దున్న తెల్లరగట్ల నేను పడుకుని అనుకున్నాను. అమ్మ లేకుండా వచ్చినాను. నా కళ్ళు కూడా నిద్ర కళ్ళలాగే ఉన్నాయి, ఏంటో తెలియట్లేదు. అందులో క్లైమేట్ చల్లబడిపోయింది కదా. ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇదిగో ఇక్కడ ఓట్స్ అది పెట్టి ఉంచాము. క్లాత్ తీసుకొస్తాను, రెడీగా ఉన్నాయండి. ఏం చెప్తాము అక్కడ? అది క్లాత్ తీసుకొస్తాను. నింపదగా చెయ్యి. లైట్ ఆఫ్ చేస్తే కుదరదేమో. ఇక్కడ ఆఫ్ చేసి అక్కడ లైట్ వేద్దాం, లేచిపోద్దేమో. చెల్లి కూడా పడుకుందేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను, లేచిపోద్ది. అక్కడ లైటే చీకటిగా ఉంది.
పడుకుంది. పడుకుందిరా చెల్లి. అవును కదా, పేలకుండగా మనం బోదగలమా? ఈ ప్రాక్టీస్ అంతా చెల్లి చేసేది, మనం చేస్తాం ఇప్పుడు. చాలా సరే. చిన్నోడా నువ్వు రావా బాబు? హలో, పడుకోలేదు అలా ఇలాగా వీడియో తీస్తున్నాను మరి. ఓహో, ఇయర్ బడ్స్ పెట్టు. ఉండైతే ఆ క్లాత్ కూడా తీసుకొస్తాను. లాగను, మంచం లాగను. ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇలాగిది ఇక్కడ పిన్నిస్ పెట్టేస్తాను. ఇది అసలు ఉండట్లేదు, అవును కదా, పిన్నిస్ పెట్టేస్తాను అక్కడ, లేకపోతే మన మాట వినేటట్లేదు. సౌండ్ వచ్చేస్తుంది. ఇలాంటివి పెట్టినప్పుడు ఇంట్లో పెట్టుకుంటే కష్టం రా కదా. నేను రివర్స్లో పెట్టాను. నేను చూడు ఎంత తెలివిందని. ఇలా కదా, ఏదో నాకు తోచింది చేస్తున్నాను. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మా సాయిరం నేను అంతంత మాత్రమే. కష్టపడిపోయినందుకు బాదం పాల. ఏమో నీ చెల్లెలు ఎన్ని పేర్లు పెడుతుందో ఏంటో, ఇలా ఉందేంటి డెకరేషన్ అంటదేమో. అంతేనంటావా? సరే. లైటింగ్ కూడా పెడదామా? డాడీ నువ్వు వెళ్ళి తెచ్చారు. ఎలగట్లేదు. ఆ పైనుంచి ఎలాంటిది ఏమో, ఏదో పిచ్చి డెకరేషన్ చేసేస్తున్నాను. మీరు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందని చెప్పి. ఏమోరా, అస్సలు ఏంటో తెలియట్లేదు. ఉంటుందా? సరే అండి, ఇంకంతా అయిపోయాక మళ్ళీ 12ంటికి లెగ్గొడతాం. ఏమో అనుకుని ఏమీ చేయలేదు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చేసేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఉన్న దాంతో కొంచెం అందంగా చూపించాలనుకుంటున్నాము. అవునా, నేను ఇంకే బాటిల్ ఎలాడిద్దాం అనుకున్నాను. అంతేనంటావా? చాలా ఈ లైటింగ్ ఏదో తోచింది చేసేసాం. కేక్ ఏమో డీప్లో పెట్టాం, పర్వాలేదు కదా. ఇలా అనేసిద్దాం. లెగ్ కొట్టినప్పుడు 12ంటికి చూస్తాంలే. కేక్ అది కట్ చేసేటప్పుడు కదా, అందాక చాలు కదా. ఉన్న దాంట్లో డెకరేషన్కి ఇదిగోండి ఇలా చేసి ఉంచాము. 11 అయింది టైము. 12ంటికి అల్లారం పెట్టుకొని లేద్దాం. ఎందుకంటే మా ఆరికి ఒకసారి పడుకుంటే లెగదు ఇప్పుడు అప్పుడేనే. మనం అన్నింటికన్నా డెకరేషన్ ఏం కాదు కానీ కేక్ కటింగే ఒక పార్టీ, ఎందుకంటే తెలియదు కాబట్టి నా దృష్టిలో. అంటే ఓన్లీ కేక్ కట్ చేసిన కొద్దిగా బాగోదు కదా వీడియో అని చెప్పి బెలూన్స్ కట్టుకోదు. మళ్ళీ కలుపుతాం. నేను పడుకుంటాను. నేను కూడా లెగ్గొట్టడం మర్చిపోతాను. టైం పెట్టు, నువ్వే నన్ను లెగ్గొట్టాలి. కొంచెం అడుగునా అది ఉందా? బాగుంది కదా. అయితే చెప్తున్నాము,
ముందు ఎక్కడ 5 నిమిషాలకు ముందు అంతే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 12 కట్ చేయడం రూల్ కూడా ఉండదు, చూద్దాం. 12 అయిపోతుందండి, ఇంకా ఒక 5 మినిట్స్ ఉందేమో. మా పెద్దోడేమో వచ్చి 2 మినిట్స్ ఉంది ఇంకా. నాకు నిద్ర పట్టేటప్పుడు బాగా నిద్ర పట్టేసి ఇంకా లేచినా ఇంకా కేకేద్దాం. హారిక 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 లైటింగ్ బాగుంది కదా. ఎప్పుడో కొన్నాం, 2 సంవత్సరాల క్రితం కొన్నాం, 3 సంవత్సరాల క్రితం కొన్నాం. బాగుంది. టంటడాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. హారికకి సర్ప్రైజ్ అంటే మీరు కూడానా? హ్యాపీ బర్త్డే హారిక. మీరు పడుకున్నారో, మీరు మళ్ళీ లేగలేదు. మంచం మీద పెట్టేసి కట్ చేసేద్దామా, లేకపోతే స్టూల్ వేద్దామా? కూర్చో హారిక. ఎందుకు మళ్ళీ తడుస్తుందా అని బెడ్. ఏం పర్వాలేదులే, దాన్ని కూర్చొని అప్పుడు పెడదాం ఈ లోపల. యా అన్నయ్య ఏమోరా ఎందుకో తెలియదు కానీ మంచి వెళ్ళారు కూర్చో. అక్కడ కూర్చుంటుంది, అది కూర్చో, అందరూ కూర్చుంటుందేమో. హ్యాపీ బర్త్డే టు యూ హారిక. ఇదిగో అన్నయ్య చెల్లెని. డ్రై ఫ్రూట్స్దా? పిస్తా ఫ్లేవర్ లేదు, ఎగ్లెస్ అండి. ఎగ్లెస్ అడిగే తెచ్చాడు. పెట్టు. వెలిగించానా? నేను ఎందుకు వెలిగింతాను, నేను వెలిగించకూడదు కదా. హ్యాపీ బర్త్డే టు యూ హారిక. హ్యాపీ బర్త్డే టు యూ. ఇది బాగుంది కదా. స్మైల్ ఇదే మొత్తం ఇంకా వదలలేదా? నిద్ర మొత్తం లేదంటే షాక్లో ఉన్నావా? మేము ఎంతసేపు అనుకుంటాం, మీరు అందరూ పడుకుని పోయారు. దాదాపు 10కో 9:30కో 10 స్టార్ట్ చేసాం అంతే. గంట సేపట్లో బెలూన్స్ కట్టి ఊదేసి టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హారిక. హారిక రాయించిన పేరు చెల్లెని రాయింతారు ఎప్పుడు అంతే మీరు. అంతేలే. డాడీకి పెట్టు ఫస్ట్. రాని డాడీ వస్తారు ఎదరికి. కేక్ ఇక్కడ పెట్టేసాయి అలా. హ్యాపీ బర్త్డే టు యూ. అని అనడం. మరి ఎంత చిన్న ముక్క కావాలంటే పాపడ తేలేదు, మళ్ళీ అది అంత పడిపోయి చిల్లర అయిపోద్దని పాపర్ కట్టిన తేలా. బాగుంది కదా కేక్. అని ఉంది టేస్ట్. అది అందుకు నీకు ఏమనిపించిందో చెప్పలేదు. అంటే ఫుల్గా నిద్రపోవడం వల్ల ఇంకా ఏం సర్ప్రైజ్ అనేది కూడా ఇంకేం అర్థం కాలేదు. ఫుల్ మత్తులో ఉన్నమాట. ఆశ్చర్యంతో కూడిన ఎలా ఉంది ఇది? బాగుంది. తెలుసు ఏం చేయట్లేదు అంటేనే ఏంటి చేస్తున్నారు. జాగ్రత్తగా ఏం చేసాం, నీట్గా కరెక్ట్గా 10 గంటల నుంచి బెలూన్స్ వదలడం మొదలు పెట్టాం. 11ంటికి కొద్దిగా అలా సర్చ్ చేసి లైటింగ్ పెట్టేస్తే అయిపోయింది. మామూలుగా చేద్దాం అనుకున్నాం అసలు, కానీ సింపుల్గా చేసేసాం. కానీ సైరం నేనైతే ఇంకా లేకపోతున్నాను. అవును, నేను 2 సార్లు ఎగ్గొట్టాను మమ్మల్ని, మీరు ఏమో ఎగట్లేదు.
డాడీ లాగట్లేదు. డాడీ తర్వాత మెలుగు వచ్చి డాడీ బాగానే లేసి అమ్మల్ని లేపారు జాగ్రత్తగా. నేను 2 సార్లు కొట్టినా వచ్చి ఒకసారి నిద్ర పెట్టేస్తే అప్పుడే పడుకున్నారు కదా, అరగంట సేపటికి గంట సేపటికి మెలుకు కుళ్ళంతా మంటలు కింద ఉంటాయి. సరే అయితే ఇంకా పడుకోవాలి, పోసేద్దాం ఇంకా. ఇదండి హారిక కోసం చేసిన చిన్న సర్ప్రైజ్ మాట. మరి అనుకోకుండా చేసింది ఫీల్ అయ్యావా? అప్పుడప్పుడు అలా చేస్తాం. అసలు బయట నుంచి ఏంటి అలా ఒక కేక్ కొంచెం ముక్కండి పెట్టాను నీకు. మళ్ళీ ప్లేట్ ఏంది కనుక సరే అయితే అండి. ఇదండి హారిక పుట్టినరోజుకి ఇలా ఏదో కొంచెం చిన్నగా చేసాం. ఏవి పేర్లేదు ఇంతకే సాయి ఒక్క బుడకు కూడా, అంటే డిస్టర్బ్ అవ్వలేదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.